హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం డిఎస్సి 2025లో జరిగినటువంటి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పేపర్లోని ఇంటర్మీడియట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని డిస్కస్ చేసుకుందాం వన్ బై వన్. సో బిఫోర్గా మీరు ఎవరైనా సరే డౌట్స్ ఏవైనా సరే అడగాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ రాస్తున్నా. యూ కెన్ ఆస్క్ 9381254805. Please save it. Name is Vinod. Thank you. Let's start our discussion. ఇక్కడ match the following polynomials with their zeros. ఈ బహుపదులు ఇచ్చాడండి, వాటిలో శూన్యాలతో జతపరచమన్నాడు. సో శూన్యాలు అంటే x equal to a is one row, then f of a equal to 0, then x equal to a is said to be root of the function యొక్క రూట్ అవుతుంది. సో ఇలా x equal to a అనేది ఏ సబ్స్టిట్యూట్ చేస్తే f of a అనేది 0 అవుతుందో చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5x minus 15 దీని ఈక్వల్ టు 0 చేసుకుంటే 5x equal to 15 implies x equal to 3. సో a should be 4 అంటే 2, 3, 4 ఉన్నాయి. అండ్ 2, 3, 4. సో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే డిఫరెంట్ ఉండేవి C లోనే ఉన్నాయి. సో మనం C ని ట్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే C ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 1. సో డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటే ట్రై చేసుకుంటే మనకి ప్రాబ్లం చాలా సింప్లిఫై అయిపోతుందండి. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లోని టెక్నికల్ గా ఇలా చేసుకోవడం చాలా ఉత్తమం దెన్ సాల్వింగ్ ఆల్ ఆఫ్ ది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3x³ - x² + x - 3 = 0. సో ఇక్కడ మనం చూసుకుంటే కోఎఫిషియంట్ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఎంత అండి? 3 - 1 + 1 - 3 = 0. ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అయితే f of 1 = 0 implies x = 1 అనేది 1 రూట్ అవుతుంది. x = 1 అనేది 1 రూట్. సో C should be 2. C should be mapped to 2 అంటే ఆప్షన్ 2 is the correct answer. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం ఒకటే ఆబ్జెక్ట్ ఒకటే ఆప్షన్ తీసుకొని చేయొచ్చు, అన్ని చేయకుండా. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టు బి డూ. ఎలా చేయాలనేది మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ 2 రిమైండర్ అలాంటివి వచ్చేటప్పుడు మనకి జనరల్ గా తెలిసిన డివిజన్ రూల్ ఏంటండి? a = b³ + r. a = b³ + r అంటే f of x అనేది g of x తో డివైడ్ చేసేటప్పుడు సమ్ క్వశ్చన్ q of x వస్తే ఇక్కడ రిమైండర్ ఎంత అవుతుందండి? r of x అవుతుంది. రిమైండర్ ఎంత? r of x. సో f of x అనేది ఇక్కడ ఏమి ఇచ్చాడు? సంథింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ దేంతో డివైడ్ చేస్తే మనకి భాగఫలము అంటే క్వశ్చన్ అండ్ రిమైండర్ వస్తాయని అడిగాడు. సో మనకి q of x లో ఇచ్చాడు x - 3, x - 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x - 3 వేయండి. x - 3 వేసేటప్పుడు q of x అనేది x - 3 వేస్తారు. వేస్తే x - 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x = 3 తీసుకోండి. x = 3. సో f of 3 = g of 3 into 0 plus r of 3. సో f of 3 ఆన్సర్ ఎంత వస్తుందో r of 3 కూడా అంతే రావాలి. ఎందుకు? x - 3 3 - 3 = 0 కాబట్టి. సో 3 సబ్స్టిట్యూట్ చేసుకున్న మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎంతండి? 27 - 27 plus 9 - 9 plus 5 =
-4. సో -4 అనేది ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది లేదు కాబట్టి x - 3 అనేది ఇస్ నాట్ ఏ ఫ్యాక్టర్. సో అనదర్ కండిషన్ ఈజ్ x - 2 తీసుకోండి. x - 2 తీసుకుంటే f of 2 ఈక్వల్ టు g of 2 ఇంటూ 0 ప్లస్ r of 3 r of 2. సో f of 2 x బదులు 2 వేయండి ఇక్కడ ఫంక్షన్ లోని. ఈ ఫంక్షన్ x బదులు 2 వేస్తే ఎంత వస్తుందండి? 12 - 8 - 6 ప్లస్ 5. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి ఎక్కడ వచ్చిందో చూసుకుంటాం. x - 2 ఈక్వల్ టు 3. సో ఇక్కడ వచ్చింది కాబట్టి దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు ఎప్పుడంటే మనకి ఈ డివిజన్ రూల్ అనేది మనకి తెలిసినప్పుడు. ఓకే, పెద్దగా అప్లై చేయక్కర్లేదు. అది ఏది భాగించేసుకొని పెద్ద హైరాణ పడిపోయి ఏదో పెద్ద వచ్చిందని కాకుండా ఈజీగా ఇలా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. మీకు ఇచ్చింది మాక్సిమం 1 minute ఇస్తారు అనుకుంటా పర్ క్వశ్చన్. సో మీకు ఈ టాక్టిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఏంటి f of x ఈక్వల్ టు డివిడెంట్ ఈక్వల్ టు రిమైండర్ అనే దానికి మీరు ఏది రూట్ అవుతుందో, రూట్ కాదు ఇక్కడ, x ఈక్వల్ టు ఏది సబ్స్టిట్యూట్ చేస్తారు, రిమైండర్ షుడ్ బి దట్ వన్. ఆ రిమైండర్ అనేది అది అవుతుంది. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటారు. ఇక్కడ సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 840. దెన్ స్మాలెస్ట్ నెంబర్. సో 8 యొక్క 5 వరుస గుణిజాలు మొత్తం ఎంత అన్నాడండి? 840. వాటిలో అతి చిన్న గుణిజం ఏదైనా అడిగాడు. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ది 5 కాన్సిక్యూటివ్ ఆఫ్ 8 అంటే 8n ప్లస్ 8 ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ 8 ఆఫ్ n ప్లస్ 4 ఈక్వల్ టు 840. సో క్లియర్ గా మనం ఏం కామన్ తీయొచ్చండి? 8 అనేది కామన్ తీయొచ్చు. హౌ మెనీ ఎన్స్? 5n ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 840. సో 840 అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 జా 5 జా. సో ఇప్పుడు ప్లస్ 10 అటు వెళ్తే -10 కాబట్టి 95. 5n ఈక్వల్ టు 95. 5 1 జా 5 9 జా n ఈక్వల్ టు 19. n ఈక్వల్ టు 19 కాబట్టి 19 8 జా అంతా చూసుకుంటారు. సో మీరు అంతా చేయక్కర్లేదు. 8 9 జా అంతా 72 కాబట్టి 2 అనేది సింగిల్ డిజిట్ ఎక్కడ ఉందో చూసుకొని ఆన్సర్ చేసుకుంటారు ఈజీగా. ఎప్పుడైనా సరే యూనిట్ డిజిట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మొత్తం క్వశ్చన్ చేయకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ పెద్ద ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ అనే ఫార్ములా ఉంటుంది కదండి, n ఇంటూ n+1/2. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని మనం 1 + 2 + 3 + 4 + 5 + 6 and so on అనేది చేసుకుంటారు. సో ఆ విధంగా మీరు చేస్తారు. ఆల్మోస్ట్ ఈజీగా ఇస్తారు, టఫ్ గా అయితే ఇవ్వరు. కాకపోతే ఏంటంటే మనకి ట్రిక్కీ థింగ్ అనేది తెలియాలి. ఇక్కడ ఏమన్నాడు? 2 లైన్స్ ఇచ్చాడండి. 3x - 5y + 8 ఈక్వల్ టు 0. 1.5x ప్లస్ ky -11 ఈక్వల్ టు 0 ఆర్ ప్యారలల్. ఎప్పుడైతే సరే ప్యారలల్ అయ్యాయంటే ఏంటండి? a1/a2 ఈక్వల్ టు b1/b2. సో ఇంప్లైస్ 3/1.5 ఈక్వల్ టు -5/k. సో 1.5 అంటే 3/2. 3/2 అంటే 2 ఈక్వల్ టు -5/k. k ఈక్వల్ టు -5/2. సో దట్ విల్ బి ది ఆన్సర్. సో -5/2 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో -2 and 1/2. అది ఎలా అనేది సింపుల్ థింగ్, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో చాలా నెంబర్ ఆఫ్ వస్తాయండి. 1/α² + 1/β². ఎప్పుడైనా సరే ax² + bx + c ఈక్వల్ టు 0 ఇచ్చేటప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏమవుతుందండి? -b/a. సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది c/a అవుతుంది. సో 1/α² + 1/β² అడిగాడు కాబట్టి ఎల్సిఎం తీస్తే α² + β² α²β². సో దట్ విల్ బి α + β² -2α/β/α/β². This is the formula for it. Or else you can simplify it like b²/a² minus 2c/a/c/a². So that will be b² minus 2ac/c².
ఈ విధంగా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్ గా మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. సో బి స్క్వేర్ మైనస్ 2ac అంటే బి స్క్వేర్ అంటే ఎంత అండి -5 అంటే 25 minus 2 into a is 3, c is -2, okay, by c square అంటే ఎంత అండి -2 కాబట్టి 4 చేస్తే ఎంత వస్తుంది 25 plus 12 37 by 4 అంటే 9×4 కాబట్టి ఆప్షన్ 3 is the correct answer. మీరు ఈ విధంగా చాలా సమ్స్ అనేది చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ గా ఉంటే 1/ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1/బీటా క్యూబ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా కూడా అడుగుతారు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి. సో ఈ ట్రిక్ అనేది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనే ఫార్ములాస్ వాడుకొని చేసుకోవచ్చు. ఇది ఒక కష్టమైన క్వశ్చన్ లా కనిపిస్తుంది కానీ ఈజీ వన్. ఎలా చేయాలంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్మేషన్ ఉంది కదండి. సో మనం దీన్ని చేసుకుంటాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ 1/x ఈక్వల్ టు 1 కాబట్టి 1. సో ఇక్కడ మనకి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి కాబట్టి x మైనస్ 1/x ఎంత అండి 7 ఇచ్చాడు. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ -2 ఈక్వల్ టు 49. ఈ -2 వెళ్తే 51. ఈ 51 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 51 ప్లస్ 1 ఇంటూ ఇదంతా అండి 7 అంటే 752 7 ఎంత 14. 4 అనేది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. 4th విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మనం అంతా చేయక్కర్లేదు, యూనిట్ డిజిట్స్ బట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద సమ్ ఎక్స్పాండ్ ప్రాబ్లం. అంటే దీన్ని కంపల్సరీగా మనం సాల్వ్ చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కింద మార్చుకోవాలి. వన్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 1/x మైనస్ 1/x మైనస్ 2 ఈక్వల్ టు 3. సో దీన్ని క్వాడ్రాటిక్ మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. x ఇంటూ x మైనస్ 2 మైనస్ x ఈక్వల్ టు 3. x కి క్యాన్సిల్ అవుతుంది. సో అటు వెళ్తే -2 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 2. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో మనకి డైరెక్ట్ రూట్స్ అనేవి రావు, ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇచ్చే సొల్యూషన్స్ అనేవి రూట్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 2ac బై 4ac బై 2a. సో ఈ ఫార్ములా అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో x ఈక్వల్ టు -b అంటే మైనస్ ఆర్ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఎంత అండి 36 minus 4ac 3 2s 6 6 4s 24 by 2a 2 3s 6. So 6 plus or minus root 12 అంటే 2 root 3 by 6. సో 2 అనేది క్యాన్సిల్ అయితే 3 minus root 3 by 2 ఒకటి 3 plus root 3 by 2. సో 3 minus root 3 by 2 అనేది ఇచ్చారు 3 అవుతుంది. సారీ, ఇట్స్ నాట్ 2 3 అవుతుంది. ఎందుకు 2 3s కాబట్టి 2 అనేది ఈచ్ వన్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా మనం చేసుకుంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ జనరల్ గా మనం ఏమి ఇచ్చాడంటే 1/3 power of 0 1/3 power of 1 1/3 power of 2 ఇచ్చాడు. అయితే మనకి ఇది ఎంత అని అడిగాడు. సో మనకి ఫస్ట్ టర్మ్ అనేది 3 power of 0, సెకండ్ టర్మ్ అనేది 3 power of 1. సో పవర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అయితే ఇది ఏ పవర్ కింద వస్తుంది అని అడిగాడు. ఓకే, మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రతిదీ 3 కి మల్టిపుల్ చేసుకుని వెళ్ళవసరం పని లేదు. 3 యొక్క పవర్స్ సైకిల్ తెలుసుకుంటే సరిపోతుంది. 3 యొక్క పవర్ సైకిల్స్ అంటే లెట్ మీ టెల్ 3 power of 1 is 3 3 square is 9
3 cube is 27 కాబట్టి 7. 3 power of 4 is 1. సో ఈ విధంగా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో 1 2 3 4 ఎంత వచ్చాయండి 1. సో 3 power of 1 అంటే సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, సెవెంత్ టర్మ్, ఎయిత్ టర్మ్, నైన్త్ టర్మ్, 10th టర్మ్. సో ఇది 3 అనేది ఇచ్చాడు కదండి. లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఇచ్చాడు చెప్పాను, చాలా ప్రాబ్లమ్స్ అని యూనిట్ డిజిట్ బట్టే మనకి టాలీ అయిపోతాయి. లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు కాబట్టి ఇది ఎన్నో టర్మ్ అని చెప్పాను 10th అవుతుంది. ఎందుకు 4 + 1 ప్లస్ ఇది అనేది ఫస్ట్ డిజిట్ ఇచ్చాడు కాబట్టి 10th అవుతుంది. ఓకే, ఆ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం. యూనిట్ డిజిట్స్ బట్టే సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటాయి, చాలా పెద్దగా చేయక్కర్లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి n+1 p5 n పెర్మిటేషన్స్ లో p అంటే వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్స్ అనండి, జస్ట్ మల్టిపుల్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో రాసుకొని వెళ్ళాలి, సారీ డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకొని వెళ్ళాలి. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ టర్మ్ అంటే n+1. n+1 నుంచి మనం స్టార్ట్ చేసుకొని వెళ్తే n, n-1, n-2, n-3 ఎన్ని అయ్యాయండి 5 అవ్వాలి మనకి. ఓకే, బై n ఇంటూ n-1 ఎందుకండి np5 అన్నాడు కాబట్టి n నుంచి స్టార్ట్ చేయాలి. n-1, n-2, n-3, n-4. సో ఆఫ్టర్ cancellation this will be cancelled and the remaining thing is 3/2 కాబట్టి n+1 by n-4 equal to 3/2 implies 2n + 2 equal to 3n-12. After calculation n equal to 14. n ఎంత వచ్చిందండి 14. ఆర్ఎల్స్ మీరు చూడగానే డైరెక్ట్ గా ఏంటంటే మనకి ఇవనేవి ఈక్వల్ గా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ n+1 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ n నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ అప్పర్ టర్మ్ వేసుకోవాలి, ఇక్కడ లోవర్ టర్మ్ వేయాలి. ఓకే, అప్పర్ టర్మ్ అండ్ లోవర్ టర్మ్ అంటే n+1 by n-4 equal to 3/2 డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుందండి n బదులు. ఆర్ఎల్స్ సింపుల్ గా n equal to 14 వచ్చేస్తుంది, చేయక్కర్లేదు కూడా. ఓకే, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు డూ. ఇది మనకి ఫంక్షన్స్ లో వచ్చిన ప్రాబ్లమే, చాలా ఈజీగా ఉంటుందండి. g సర్కిల్ f ఇచ్చాడు a+1/4, f of x ఎంత ఇచ్చాడండి 4x - 1, g of x అనేది x² + 2. సో g సర్కిల్ f of a+1 అంటే j సర్కిల్ ఆఫ్ సర్కిల్ అంటే బ్రాకెట్ పెట్టుకోవాలండి. సర్కిల్ మీ బ్రాకెట్ అని అనుకోండి, కాంపోజిట్ మ్యాపింగ్ కాబట్టి బ్రాకెట్ అని అనుకుంటే f of a+1/4 ఈక్వల్ టు g of a plus f of x అంటే ఏ విధంగా డిఫైన్ చేశాడు 4x - 1. సో 4 into x అంటే a+1/4 - 1 4 4 1 1. సో g of a అంటే g of x అంటే a² + 2, x² + 2 కాబట్టి a² + 2. ఆప్షన్ విల్ బి 1. ఆ విధంగా మనం చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ కోఫాక్టర్స్. కోఫాక్టర్స్ అంటే మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేటప్పుడు దాని యొక్క కోఫాక్టర్స్ అంటే ఆ రో కాలం తీసివేయాలి. అండ్ ఇన్ దట్ కేస్ ఏఐజే యొక్క కోఫాక్టర్ వచ్చేసరికి -1 పవర్ ఆఫ్ i ప్లస్ j ఇంటూ ఏఐజే. ఏఐజే అంటే ఇక్కడ దాని యొక్క 2/2 ఎలిమెంటరీ మ్యాట్రిక్స్. ఓకే, ఏ యొక్క 2/2 మ్యాట్రిక్స్. సో 2 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోండి. 2 అనేది మిడిల్ టర్మ్ ఉంది కాబట్టి ఆ రో అండ్ ఆ కాలం తీసేస్తాం. తీసేసి మిగతాదంటే -1 5 -4 3. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏంటంటే AD - BC అంటే -3 + 20. -3 + 20 అంటే 17. సో ఫస్ట్ వన్ ఈజ్ 17. అయితే ఇక్కడ -1 పవర్ ఆఫ్ i ప్లస్ j అంటే ఎన్నో రో ఎన్నో కాలం. 2 అనేది సెకండ్ రో సెకండ్ కాలం కాబట్టి 2 + 2 పవర్ ఆఫ్ -1 పవర్ ఆఫ్ 2 + 2 అంటే
ఈవెన్ వస్తుంది, అంటే 1 into 17. ఓకే, 17 వచ్చింది. అండ్ సెకండ్ వన్ ఏంటి అడిగాడంటే -5కి అడిగాడు. సో -5 అనేది రో, కాలం తీసిస్తే మనకి ఏముంటాయండి, -1 5 1 -2. సో 2 -5 ఇంటూ ఇక్కడ -5 అనేది ఎక్కడ ఉందండి, థర్డ్ రో అండ్ సెకండ్ కాలం. థర్డ్ రో అంటే 3 + 2 -1 power 3 + 2 = -1 కదా. సో -1 తో గుణిస్తారు, ఇది అంటే -× -+3. సో ఫస్ట్ వన్ ఎంత వచ్చిందంటే 17 వచ్చింది, ఇది +3. సో సమ్ అడిగారు కాబట్టి 17 + 3 = 20. ఈ విధంగా మనం చేస్తాం. A mean of 8 observations. మనకి యావరేజెస్ టైప్ ప్రాబ్లం ఇది. 8 అబ్జర్వేషన్స్ ఎంత ఇచ్చాడండి, 43 ఇచ్చాడు. అయితే బై మిస్టేక్ వన్ అబ్జర్వేషన్ ఈస్ టేకెన్ యాజ్ 12 ఇన్స్టెడ్ ఆఫ్ -12. 12 అనేది పెట్టారనమాట, దేని బదులు -12 బదులు. సో 12 అనేది సబ్స్టిట్యూట్ చేస్తారు -12 బదులు. సో మనకి ఈ గ్యాప్ ఎంత అండి, 24. సో ఈ 24 అనేది యావరేజ్ పెరుగుతుంది. ఎన్ని అబ్జర్వేషన్స్ కి, 8 అబ్జర్వేషన్స్ కి 24 అనేది యావరేజ్ పెరుగుతుంది. సో 8 అబ్జర్వేషన్స్ కాబట్టి ఈచ్ అబ్జర్వేషన్ కి ఎంత పెరుగుతుంది, 3 పెరుగుతుంది. సో మనకి -12 కాబట్టి అది తీసివేయాలి కదండి. సో -3 అంటే 40 వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఆ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి టోటల్ అబ్జర్వేషన్స్ చేసుకున్న తర్వాత దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఇక్కడ -12 అని ఇచ్చి +12 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి 24 డిఫరెన్స్, బట్ దట్ షుడ్ బి యాడెడ్. ఎందుకంటే మిస్టేక్ అనేది ప్లస్ పాజిటివ్ లో ఉంది, ఇక్కడ మిస్టేక్ అనేది నెగిటివ్ లో ఉంది. అది అనేది మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, a class interval are 1 -5 6 -10, 1 -5 6 -10 11 -15. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లాస్ ఇంటర్వల్ అనేది ఎగ్జాక్ట్ గా ఇవ్వడు, అంటే డిఫరెన్స్ అనేది ప్రతి క్లాస్ ఇంటర్వల్ మధ్యలో 1 ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తారంటే 5 - 6 - 1 గ్యాప్ ఎంత అండి, 6 - 5 అంటే 1/2 చేయాలి. ఎందుకంటే 2 ఇంటర్వెల్స్ మధ్యలో ఉంది కాబట్టి 1/2. అండ్ దట్ షుడ్ బి యాడెడ్ టు ది అప్పర్ లిమిట్. That should be added to the upper limit or lower limit. Subtract from the lower limit. అంటే మనకి అప్పర్ లిమిట్ అడిగితే, అప్పర్ బౌండరీ అడిగితే ఇక్కడ ఏం అడిగాడు, అప్పర్ బౌండరీ కాబట్టి 15 + 0.5 = 15.5. ఇన్ కేస్ లోవర్ బౌండరీ అడిగితే ఏం చేస్తారండి, 11 - 0.5 = 10.5. ఈ విధంగా గ్యాప్ అనేది ఎలా ఉందో చూసుకొని సొల్యూషన్ అనేది చేసుకుంటారు. ఓకే, అప్పర్ బౌండరీ, లోవర్ బౌండరీ. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ హ్యావ్ సేమ్ మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్ వీటిలో ఏది ఉంది అని అడిగాడు. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ చేయకుండా జస్ట్ ఫిగర్ అవుట్ ది ఆన్సర్స్. మనకి హౌ మెనీ అబ్జర్వేషన్స్ గివెన్. అబ్జర్వేషన్స్ అంటే 4 ఆప్షన్ ఇచ్చాడు, ప్రతి దాంట్లో 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి, 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. సో యావరేజ్ వచ్చేసరికి దట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 7 యొక్క మల్టిపుల్ అనేది అవ్వాలి. సో ఫస్ట్ దానికి చూడండి ఎంత వస్తుంది, 2 + 3 5 5 6 11 11 + 6 17. సో 17 does not divide by 7, 7 తో డివైడ్ అవ్వదు. ఇక్కడ 9 9 4 13 23 2 25 25 కూడా అవ్వదు. సో దట్ ఈస్ షుడ్ నాట్ బి ఆన్సర్. ఇది 5 10 15 15 9 24 24 4 28. ఓకే, ఇది చూడండి 5 10 10 15 15 9
24, 28. సో 28 అనేది వచ్చింది కాబట్టి by 7 ఎంత వస్తుందండి? 4 వస్తుంది. యావరేజ్ అనేది 4 వస్తుంది. సో దట్ షుడ్ బి ఏమవ్వాలి? మోడ్ అవ్వాలి. బట్ 4 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? ఒకసారి వచ్చింది. బట్ 3 అనేది 2 సార్లు వచ్చింది. మోడ్ అనేది ఇక్కడ 3. సో సేమ్ మోడ్ అనేది లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆబ్వియస్లీ ఇది కాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? 10, 24, 28. 28 by 4 అంటే 28 by 7 అంటే 4 వస్తుంది. యావరేజ్ 4 వస్తుంది. మోడ్ 4 వస్తుంది. మీడియం కూడా 4 వస్తుంది. ఓకే, ఆ విధంగా చేస్తారు. నెక్స్ట్, ఏ పార్ట్ విత్ 30% ఆఫ్ టోటల్ వాల్యూ విల్ హ్యావ్ అన్ యాంగిల్ ఇన్ ద పై చార్ట్. పై చార్ట్ లో 30% అనేది ఎంత యాంగిల్ సూచిస్తుంది అని అడిగాడు. ఓకే, ఇప్పుడు 30% దేంట్లోని? పై చార్ట్ ఓవరాల్ యాంగిల్ ఎంత అండి? 360. 30% కాబట్టి 30/100. సో 0, 0, 0, 0. 36 3 జా 108. ఈ విధంగా మనం సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ డేటా ఈజ్ 6.66. Standard deviation of data is 6.66. Then variance is, ఎప్పుడైనా సరే ఎస్డి అనేది సిగ్మాతో సూచిస్తారండి. సిగ్మా ఇస్తే వేరియన్స్ అనేది ఏమవుతుందంటే సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది? సిగ్మా స్క్వేర్. అంటే దీని యొక్క స్క్వేర్ చేయాలి. దీని యొక్క స్క్వేర్ 6.66 యొక్క స్క్వేర్. సో స్క్వేర్ కాబట్టి ఈ రెండు అవు. లెట్స్ చెక్ దిస్ 2. ఈ రెండు మనం చెక్ చేద్దాం. సో 6.66 హోల్ స్క్వేర్. ఓకే, అంటే 36 ఇంటూ 1.11 హోల్ స్క్వేర్. 1.11 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1.11 హోల్ స్క్వేర్ అంటే ఇది కంపల్సరీగా 3 తో డివైడ్ అవుతుంది. సో స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ అండ్ 9. 9 తో డివైడ్ అవ్వాలి. అండ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9 వస్తే ఆన్సర్ షుడ్ బి రైట్. చూసుకుంటే మనకి ఇక్కడ 7, 7, 10, 17, 17, 17, 11, 28. సో 28 అనేది 9 తో డివిజిబుల్ కాదు. ఇక్కడ 8, 8, 16, 16, 11, 16, 11, 27. 27 అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిట్ షుడ్ బి ఆన్సర్. సో ఈ విధంగా మనం చాలా సింపుల్ గా చేసుకుంటాం అండి. స్క్వేరింగ్ అవన్నీ చేయగలదు. ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్స్ అనేవి కనిపిస్తాయి, విజిబుల్. సో మనం చిన్న టాక్టిక్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ 2 dice A and B are thrown together. రెండు ఒకేసారి విసిరారండి. The probability that number obtained a dice is a multiple of number obtained dice B. అంటే ఏలో వచ్చే నెంబర్ అనేది B యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఓకే, వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఒకటి వస్తే దీని యొక్క మల్టిపుల్స్ అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6. అదే 2 వచ్చినప్పుడు 2 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. 3 వచ్చినప్పుడు 3 రావచ్చు, 6 రావచ్చు. 4 వచ్చినప్పుడు ఓన్లీ 4. 5 వచ్చినప్పుడు ఓన్లీ 5. 6 వచ్చినప్పుడు ఓన్లీ 6. సో how many choices it has? 6 plus 3 plus 2 plus 3 అంటే ఓవరాల్ గా 9, 9, 5, 14. 14 బై ఎంతండి? 2 డైస్ కాబట్టి 6 into 6. 6 6 జా 36. సో 7/18. 7/18 ఎక్కడ ఉందో అది మార్క్ చేసుకుంటారు. ఓకే,
ఐ థింక్ ఈ క్లాస్ ఎంతటితో పూర్తయింది అనుకుంటా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వీటి మీద నాకు కామెంట్ చేయండి, లేదా ఆల్రెడీ నా నెంబర్ ఇచ్చాను దానికి వాట్సాప్ చేయండి. ఓకే, మరిన్ని క్లాసులు కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదని మీ రెస్పాన్స్ బట్టే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.